గాంధీ పేరును రూపుమాపే కుట్ర చేస్తున్న బీజేపీ. గాంధీ దేశానికి చేసిన సేవలు ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు. గాంధీ చౌక్లో కాంగ్రెస్ నిరసన. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చినందుకు నిరసనగా ఏఐసిసి పిలుపు. పిసిసి ఆదేశాల మేరకు ఆదివారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కె నాగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణల ఆధ్వర్యంలో గాంధీ చౌక్ వద్ద గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలదండ చేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం గాంధీ విగ్రహం ముందు భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఏదైతే మేము మా కాంగ్రెస్ పార్టీ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఉపాధి మహాత్మా గాంధీ పేరు మీద పేరు పెట్టడం జరిగింది. అప్పటి మా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు నాయకత్వంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతంలో ఉండే పేద ప్రజల కోసము గ్రామాలను వదిలి వరుసలుగా వేరే దేశాలకు కానీ వేరే ప్రాంతాలకు కానీ వెళ్ళడం జరుగుతున్నది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి పేదవాడికి 100 రోజుల ఉపాధి హామీ పథకం రావాలన్న ఉద్దేశంతో ఆ రోజు మన బాపూజీ మహాత్మా గాంధీ పేరు పెట్టి గాంధీ ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అప్పట్లో 100 రోజులు కల్పించి వారికి రోజు వేతనంగా కష్టానికి మినిమం 100 రూపాయలు ఇస్తే వారు ఎక్కువ పని చేస్తే కూడా 130 జరిగింది. 30 నుంచి 50 రూపాయలు కష్టానికి తక్కువ అంటే 100 రూపాయలు పేరును ఈరోజు మోడీ గారు పార్లమెంట్ లో మహిళల బలము పేర్లు తొలగించవచ్చు. భారతదేశ ప్రజల గుండె యొక్క పథకం పేరును ఏదైతే పార్లమెంట్ లో బలమున్న మీరు పార్లమెంట్ లో తీర్మానం చేసి తొలగించరు. కాంగ్రెస్ పార్టీ వస్తుంది. రాహుల్ గాంధీ నాయకత్వంలో మా రాష్ట్రంలో సారథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దేశంలో అత్యధిక స్థానాలు పెంచి దేశంలో రాహుల్ గాంధీ చేసిన తర్వాత మళ్ళీ ఇదే పార్లమెంట్ లో మహాత్మా గాంధీ పేర్లు పెట్టడం జరుగుతుంది. మీరు మోడీ గారు, అమిత్ షా